ఆషాఢశుద్ధ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనడంతో పాటుగా గురు పూర్ణిమ అని కూడా అంటూ ఉంటాం. అటువంటి గురుస్థానంలో కలియుగంలో ఉన్న మానవులకందరికీ ఉన్నటువంటి వాడు వ్యాసుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. వ్యాసుడు అనేటటువంటి వాడు ఒక ప్రజ్ఞ అనుకున్నాం గనక మనం సాటి మానవుల్లో దైవాన్ని చూద్దాం. మరి దైవాన్ని చూసేటప్పుడు దైవం దగ్గరికి తీసుకెళ్లేటటువంటి గురు స్వరూపమైన వ్యాసుడిని చూడలేమా? ఒక సంప్రదాయకమైనటువంటి పవిత్ర గ్రంథాన్ని ఆనాడు చదవటం ప్రారంభించటం, వ్యాసుడు రచించినటువంటి భారతం, భాగవతం లాంటి గ్రంథాలుంటే వాటిని పూజించటం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం. ఆషాఢశుద్ధ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనడంతో పాటుగా గురు పూర్ణిమ అని కూడా అంటూ ఉంటాం. ఆనాడు గురువులని పూజించుకోవటం మనకెంతో కాలంగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఎందుకు అంటే భగవత్తత్వం కానీ మరింకే తత్వమైనా కానీ మనకు అందాలి అంటే మన చెయ్యి పుచ్చుకుని నడిపించి తీసుకుని వెళ్ళేటటువంటి వాడు గురువు. గురువు ఎప్పుడూ కూడా శిష్యుడి చెయ్యి పట్టుకుని తీసుకుని వెడతాడు. నేను ముందు వెడతాను, మీరు వెనకాల రండి అని కానీ, మీరు ముందు వెళ్ళండి, నేను నెమ్మదిగా వస్తానని కానీ అనడు. తనతో పాటుగా వేలు పట్టి నడిపించి తీసుకుని వెడతాడు. అలా వెళ్ళేటటువంటి గురువు ఆయన అనుగ్రహం లేకపోతే మనం దైవాన్ని కానీ మరి దేన్ని కానీ చేరుకోవడం వీలు కాదు. అటువంటి గురుస్థానంలో కలియుగంలో ఉన్న మానవులకందరికీ ఉన్నటువంటి వాడు వ్యాసుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి? మహర్షులందరూ దర్శించి ఇచ్చినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే భగవంతుని యొక్క తత్వం తాము ఏ విధంగా దర్శించాడో, ప్రకృతి రూపంలోనే కదా భగవంతుడు వ్యక్తమయ్యేది. వాటన్నింటినీ వీరు దర్శించి తాము దర్శించినటువంటివి శిష్యులకు అందించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలియుగంలో ఉన్నటువంటి మానవులు అర్థం చేసుకోగలిగిన స్థాయిలో అందించాడు. అంటే చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మెత్తగా గుజ్జులాగా చేసి పెడతాం. ఎందుకని? వాళ్ళు అంతకన్నా గట్టిగా పెట్టినట్టు అరిగించుకోలేరు, తినలేరు గనక వాళ్ళ స్థాయికి తగినట్టుగా మనం తగ్గించి, ఒకవేళ గట్టి పదార్థం ఏమైనా ఉంటే చేత్తో ఇలా పిండి పిప్పి పక్కకు పెట్టి రసం లాంటిది ఇస్తాం. ఆ విధంగా కలియుగంలో మానవులు మేధా సంపద విషయానికి వస్తే పసిపిల్లల లాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు చెబితే విని జీర్ణించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు కనుక వారి శక్తి సామర్థ్యాలకి తగిన స్థాయిలో వాటన్నింటినీ అనువుగా మలచి ఇచ్చినటువంటి వాడు వ్యాస మహర్షి. అందువల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే మనం ముందుకు వెళ్ళగలగడం అన్నది ఉండదు. ఆధ్యాత్మిక విషయమే కాదు, ఏ విజ్ఞాన విషయమైనా. కనుక ఆనాడు గురువుని పూజించుకోవాలి, వ్యాసుడిని పూజించాలి. వ్యాసుడు మనకు ఎక్కడ దొరుకుతాడు పూజించటానికి? వ్యాసుడికి ఎక్కడైనా ఆలయాలు ఉన్నాయా? ఏదో మనకి మాత్రం బాసర దగ్గర వ్యాసుడిదో చిన్న గుడి కనపడుతుంది తప్ప మరెక్కడా కనపడదే. మరి ఎట్లా అంటే వ్యాసుడు అనేటటువంటి వాడు ఒక ప్రజ్ఞ అనుకున్నాం గనక, వ్యాసుడే కాదు గురువు కూడా ఒక ప్రజ్ఞ అనుకున్నాం గనక, మనకి విద్యాబోధ చేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని పూజించి గురు పూజ అనబడేటటువంటి ఉత్సవాన్ని నిర్వర్తించుకుని మన గురువు ఎవరిని పూజిస్తున్నామో ఆయన్ని సాక్షాత్తు వ్యాసుని యొక్క అవతారంగా భావించుకోవాలి. ఇది మన సంప్రదాయంలో మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక పెద్ద సౌలభ్యం. ఏమిటంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని కాక సాటి మానవుల్లోనే భగవంతుణ్ణి దర్శించి వారిని కూడా పూజించేటటువంటి పద్ధతి మన పూజా విధానాలన్నింటిలోనూ మనకు కనపడుతుంది. ఏ పూజలో అయినా చూడండి ఒక మనిషిని పూజించే పద్ధతి ఉంది. సాక్షాత్తు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఒక బ్రాహ్మడికి మనం తప్పనిసరిగా తాంబూలం ఇచ్చుకుంటాం, భోజనం పెడతాం. అలాగే వరలక్ష్మి వ్రతమో ఇంకేదైనా చేసుకుంటే ఒక ముత్తైదువుకి పెడతాం. అంటే మనం సాటి మానవుల్లో దైవాన్ని చూడడం. మరి దైవాన్ని చూసేటప్పుడు దైవం దగ్గరికి తీసుకెళ్లేటటువంటి గురుస్వరూపమైన వ్యాసుడిని చూడలేమా? అందుకని
మనకి గురుస్థానంలో ఉన్నటువంటి వారిని వ్యాసుని యొక్క ప్రతిరూపంగా భావించుకుని వారికి పూజ చేసేటటువంటి పద్ధతి మనకి పెద్దలు నిర్దేశించి ఉన్నారు. ఏం చేయాలి ఆ రోజు అంటే, మనకు అన్ని పండగల్లో లాగానే అభ్యంగన స్నానాదులు ఇత్యాదులన్నీ అయిన తర్వాత మనకి గురుస్థానంలో ఉన్నటువంటి వారిని పిలిచి వారి పాదాలు కడిగి ఆ నీరు శిరస్సున ధరించి వారికి చందనము మొదలైనటువంటి స్త్రీ రూపమైనడైతే పసుపు కుంకుమలు, పురుషులైతే గంధము కుంకుమ వీటన్నింటినీ సమర్పించుకుని ఇవ్వగలిగితే వస్త్రాన్ని ఇస్తారు. లేనట్టయితే నమస్కారం చేసి వారిని గురుస్థానంలో పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తిని దైవస్వరూపంగా దైవానికి ప్రతినిధిగా భావించినప్పుడు ఎటువంటి పూజాధికాలు నిర్వర్తిస్తామో ఆ విధంగా పూజలు నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా గురు పూర్ణిమని మనం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు సాధారణంగా అందరూ ఎలా చేస్తూ ఉంటారు, కళాశాలలు, పాఠశాలలు ఇత్యాదులు ఉన్నటువంటి చోట తమకి పాఠాలు చెప్పినటువంటి గురువునే వారు గురుస్థానంలో ఉంచి పూజించటం ఉంది. ఎవరినైనా సరే వారి నుండి మనం ఏ చిన్న విషయాన్ని గ్రహించినా వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండి వారికి మనకి తోచినట్టుగా సన్మానం చేయడం, గౌరవించటం, పూజించటం అన్నది గురు పూర్ణిమ నాడు చేయవలసినటువంటి పని. ఈనాడు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, తప్పనిసరిగా వేదం చదవడం అన్నది చేస్తూ ఉంటారు. మరి వ్యాసుడు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చినటువంటిది వేదానికే గనక అందరికీ చదివే అవకాశము, అధికారము ఇత్యాదులన్నీ ఉండవు గనక ఏదైనా సరే ఒక సంప్రదాయకమైనటువంటి పవిత్ర గ్రంథాన్ని ఆనాడు చదవటం ప్రారంభించటం, వ్యాసుడు రచించినటువంటి భారతం, భాగవతం లాంటి గ్రంథాలుంటే వాటిని పూజించటం అంటే వాటి మీద పుష్పాలు, అక్షతలు ఉంచి వాటికి ధూపదీప నైవేద్యాలు చేసి దాచిపెట్టమని కాదు, అవి చేసిన తర్వాత వాటిని తెరిచి చదివి వాటి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని ప్రకటించటం, ఇంకా ఇష్టం కనుక ఉన్నట్టయితే వ్యాసప్రోక్తమైనటువంటి గ్రంథాలు ఎవరైనా పండితులకి సమర్పించుకోవటం, ఇవన్నీ వ్యాస పూర్ణిమ నాడు చేయవలసినటువంటి పనులుగా మనకి పెద్దలు చెప్పారు. ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత చేయవచ్చు. ఎవరో ఒకళ్ళని గురువుగా భావించుకున్న వారికి నమస్కారం చేసిన కనీసం నమస్కారమైనా చేసి ఈ గురు పూర్ణిమ నాడు నేను తరించాను అని అనుకోవాల్సి ఉంటుంది. స్వస్తి.